ఈరోజు జూన్ 5 వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే. యుఎన్ఈపి ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా ఎన్విరాన్మెంట్ సంబంధించిన అవగాహన సదస్సులు, అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ఈరోజు ఎన్విరాన్మెంట్ డేని సెలబ్రేట్ చేసుకుంటూ దాని మీద అవగాహనని పెంపొందిస్తారనమాట. ప్రతి సంవత్సరం జూన్ 5 ఎన్విరాన్మెంట్ డేగా మనం జరుపుకుంటాం. 2024 ఎన్విరాన్మెంటల్ డే థీమ్ ల్యాండ్ రెస్టోరేషన్, డెజర్టిఫికేషన్ అండ్ డ్రాట్ రెసిలియన్స్. ఈ థీమ్ని ఈ సంవత్సరం మొత్తం ప్రమోట్ చేస్తాం. అంటే ల్యాండ్ని రిస్టోర్ చేయటం, డెజర్టిఫికేషన్ ఎడారీకరణ జరగకుండా చూడటం, అంతేకాదు డ్రాట్ రెసిలియన్స్, చాలా నేలలు పంటలు పండక డ్రాట్స్ క్షామం దిశగెళ్తున్నాయి, వాటిని తిరిగి పునరుజ్జీవనం చేయటం అనమాట. ఇదంతా ఇయర్ థీమ్ అని చెప్పొచ్చు. అసలు ఈ ఎన్విరాన్మెంటల్ డే అనే కాన్సెప్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 1972లో ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదటి సదస్సు ఎన్విరాన్మెంట్ సంబంధించి జరిగిందనమాట. అదే స్టాక్హోమ్ సదస్సు 1972 1972 సంవత్సరంలో జరిగింది. ఆ సదస్సు జూన్ 5వ తారీఖున స్టార్ట్ అయింది. అప్పటి నుంచి కూడా జూన్ 5 ఎన్విరాన్మెంట్ డేగా జరుపుకుంటాం. ఆ తర్వాత యుఎన్ఈపి యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ వాళ్ళు ప్రతి సంవత్సరం దీన్ని సెలబ్రేట్ చేస్తారనమాట. 1982లో ఆ తర్వాత నైరోబి సదస్సు జరిగింది. ఆ తర్వాత 1992లో ధరిత్రి సదస్సు, ఎర్త్ సమ్మిట్ అంటాం, లేదా రియో సమ్మిట్ అంటాం, లేదా యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ అంటాం. 1992లో ఆల్మోస్ట్ ప్రపంచంలో చాలా దేశాలు 178 దేశాలపైన అటెండ్ అయ్యే సమ్మిట్కి ఎర్త్ సమ్మిట్ అంటాం అనమాట. ఆ తర్వాత మనకి కాప్ సదస్సులు స్టార్ట్ అయ్యాయి. యుఎన్ఎఫ్సిసిసి ఎర్త్ సమ్మిట్లో మనం యుఎన్ఎఫ్సిసిసి అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చాం, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఆ తర్వాత 1994 నుంచి ప్రతి సంవత్సరం కాప్ సదస్సులు జరిగాయి. రీసెంట్గా మనకి కాప్ 28 అనేది దుబాయ్లో జరిగిందనమాట. ఇలా క్లైమేట్ చేంజ్ అంశాల మీద రెగ్యులర్గా మనం కాప్ సదస్సులు పెడుతూ ఉంటాం అనమాట. ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, సస్టైనబుల్ డెవలప్మెంట్ సంబంధించి చాలా పదాలు కూడా వార్తల్లో ఉంటాయి. ఒకటి పొల్యూటర్ పేస్ ప్రిన్సిపల్ అని, అంటే ఎవరైతే ఎన్విరాన్మెంట్ని కంటామినేట్ చేస్తారో వాళ్ళే దానికి మూల్యం చెల్లించాలి అని. ఎవరైతే ఎన్విరాన్మెంట్ని పూర్తిగా డ్యామేజ్ చేస్తారో వాళ్ళ రెస్పాన్సిబిలిటీ పూర్తి స్థాయిలో ఉంటుంది. వాళ్ళు మా నెగ్లిజెన్స్ లేదు అని చెప్పినా సరే అబ్సల్యూట్ రెస్పాన్సిబిలిటీ ప్రిన్సిపల్ అని ఉంటుందన్నమాట. దాని తర్వాత ఈ మధ్య కొత్తగా క్లైమేట్ జస్టిస్ అని చెప్పి, ఎన్విరాన్మెంటల్ రెఫ్యూజెస్ అని చెప్పి చాలా కొత్త పదాలు కూడా ఎన్విరాన్మెంట్ సంబంధించి వస్తున్నాయి. ముఖ్యంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది చాలా కీవర్డ్ అనమాట. అంటే సుస్థిర అభివృద్ధి, ముఖ్యంగా పర్యావరణం పట్ల నీ హక్కులు, దాన్ని నువ్వు ఎంజాయ్ చేస్తూనే భవిష్యత్ తరాలు కూడా అంతే స్వచ్ఛంగా అవి ఉంచాలి అని చెప్పి. సో ఈ విధంగా ఎన్విరాన్మెంట్ సంబంధించి చాలా అంశాలు న్యూస్లో ఉన్నాయి. చాలా మాటలు కూడా, టర్మ్స్ కూడా వస్తున్నాయి అనమాట. ఇంకొక టర్మ్ కూడా బాగా పాపులర్, సిబిడిఆర్, కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీ ప్రిన్సిపల్. అంటే ధనిక దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు, వాటి యొక్క బాధ్యత ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్లో ఎక్కువ అనే అర్థం అనమాట. అంటే అందరికీ రెస్పాన్సిబిలిటీ ఉంది, కానీ ధనిక అభివృద్ధి చెందిన దేశాలకి ఎక్కువ ఉంది అని అర్థం అనమాట. సో ఇలాంటివి కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. రీసెంట్గా ఎన్విరాన్మెంట్ సంబంధించి ఇంకో వర్డ్ కూడా పాపులర్ అవుతుంది, ట్రిపుల్ ప్లానిటరీ క్రైసిస్. బయోడైవర్సిటీ, నేచర్ లాస్ సంబంధించి, క్లైమేట్ చేంజ్ సంబంధించి. తర్వాత కాప్ 26 సదస్సులో భారత్ చేసిన పంచామృత్ ప్రామిస్లు, మనం చేసిన 5 ప్రామిస్లు, ఈ 5 ప్రామిస్లు కూడా మనం పూర్తి స్థాయిలో గుర్తుపెట్టుకోవాలి. తర్వాత పొల్యూషన్ అండ్ వేస్ట్, ఇలాంటి అంశాలకు సంబంధించి ఇదంతా కూడా కట్టేలు చేయడానికి ట్రిపుల్ ప్లానిటరీ లాస్ అనే కాన్సెప్ట్ బాగా పాపులర్ అవుతుంది. దీని గురించి కూడా మనం చూసుకోవాలి. అదేవిధంగా ఈ సంవత్సరం యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ డెజర్టిఫికేషన్కి 30 years అనమాట, 30 సంవత్సరాలు. సో స్పెషల్గా దీని మీద కూడా మనం ప్రిపేర్ అవ్వాలి. ఈ ట్రిపుల్ ప్లానిటరీ క్రైసిస్లో ఒక సొల్యూషన్ ఏంటంటే టు కంట్రోల్ అన్సస్టైనబుల్ ప్యాటర్న్స్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ కన్జంప్షన్. సో ఏదైతే మనం ప్రొడ్యూస్ చేస్తున్నామో, కన్జ్యూమ్ చేస్తున్నామో అవి సస్టైనబుల్ ప్రాక్టీసెస్ ద్వారా ఉండాలి, కానీ అన్సస్టైనబుల్ ప్రాక్టీసెస్ ద్వారా కాదు.